నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. అడవులను సంరక్షించుకునే విషయంలో రాజకీయాలకు రాజీలకు తావు లేదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టీకరణ. ఇప్పటి వరకు జరిగిన 17 రోజ్గార్ మేళాల ద్వారా కేంద్ర ప్రభుత్వం దాదాపు 10 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించింది. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ వెల్లడి. ఏనుగువాణి లంకలో తాగునీటి కష్టాలు తీరుస్తామన్న మంత్రి నిమ్మల. గ్రామంలో 82.50 లక్షలతో చేపట్టనున్న మంచినీటి సరఫరా పథకం పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బిగ్ బాస్ ఫేమ్ అశ్విని. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. అడవులను సంరక్షించుకునే విషయంలో రాజకీయాలకు రాజీలకు తావు లేదని ఉప ముఖ్యమంత్రి పర్యావరణం అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా కొండపావులూరులోని జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ ఆవరణలో జరిగిన రాష్ట్ర స్థాయి అధికారుల 2 రోజుల వర్క్షాప్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అక్కడి ఎన్ఐఆర్టీలోని నక్షత్రవనాన్ని పరిశీలించి జమ్మి మొక్కను నాటారు. గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఏపీ వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడారు. అడవులు జాతి సంపద, ప్రతి అంగుళం అమూల్యం, కాపాడుకోవడం మనందరి బాధ్యత. వాటిని ఆక్రమించేవారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. రాష్ట్రానికి ఆకుపచ్చని గోడ నిర్మాణం కృషి చేయాలని గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఏపీ అనేది గొప్ప ప్రయత్నంగా తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుండి వచ్చిన అటవీ అధికారులందరినీ ఒకే వేదిక పైన చూడటం నాకు చాలా ప్రత్యేకమైన అనుభూతి. ప్రత్యేకించి గవర్నమెంట్ ఫామ్ అయిన వెంటనే నేను చాలా ఇష్టపడి ఆప్ట్ చేసిన డిపార్ట్మెంట్. ఒకటి పర్యావరణ పరిరక్షణ, అటవీ సంరక్షణ. దీన్ని చాలా ఇష్టంతో తీసుకున్నాను, ఎంపిక చేసుకున్నాను. ముందుగా ఒక 10 to 11 పాయింట్ ఎజెండాలో సిద్ధం చేసుకున్నాము మీకు తెలియజేయడానికి. దాంట్లో ముందుగా ఒక వ్యవస్థ నడవాలన్నా, ఒక సంస్థ ముందుకెళ్ళాలన్నా దాంట్లో ఉండే నడిపే వ్యక్తులు సమూహం వారు చాలా చాలా ముఖ్యం, హ్యూమన్ రిసోర్సెస్. అందుకని నాకు ముఖ్యంగా రివ్యూ మీటింగ్స్ కొంత వచ్చినప్పుడు నాకు ఒకటే తెలిసింది, ముందు భద్రత సిబ్బంది కొరత ఉంది. ఫస్ట్ నాకు అనిపించింది సిబ్బంది కొరత ఉంది. సో ఇక్కడున్న అటవీ శాఖ అధికారులు డిఎఫ్ఓలు అందరికీ కూడా మీకు వర్క్ లోడ్ చాలా ఎక్కువ ఉంటుంది మీకు. సో ఇది మీకు వారసత్వంగా వచ్చిన ఇష్యూస్, ఇట్ కుడ్ బి ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు రాష్ట్రానికి. కానీ ముందస్తుగా నేను పదే నేను క్యాబినెట్ మీటింగ్లో చర్చిస్తూ ఉన్నాను. ముందు సిబ్బంది కొరతను ఎంతైనా అడ్రస్ చేయాలి అనేది. అలాగే మనం డ్యూటీలో ఉన్నప్పుడు సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి. ఉదాహరణకి ఇందాక చెప్పినట్టు అధికారులు చెప్పినట్టుగా మన శ్రీశైలంలో ఈ వారి మీద దాడి కానీ, ముందుగా అధికారులకు కానీ సిబ్బందికి కానీ చేసే విధి నిర్వహణలో భయం లేకుండా నిర్వర్తించగలిగితే, మేము విధి నిర్వహణలో మమ్మల్ని ఏదన్నా ఆటంకాలు ఎదురొచ్చినా కానీ మేము నిలబడాలి అంటే ఖచ్చితంగా అది మనందరం ఒక సమిష్టి కృషి చేయాలి. దానికి ఒక బాధ్యత గల మంత్రి పొజిషన్లో ఉన్న నేను, నా మెయిన్ కన్సర్న్, ప్రైమరీ కన్సర్న్ ఫస్ట్ అటవీని సంరక్షించాలి అంటే ముందు అధికారుల భద్రత చాలా చాలా కీలకం. సో దాని మీద మేము ప్రత్యేకించి నేను చాలా స్పష్టత ఉంది. ఎనీ పొలిటికల్ ఇష్యూస్ వచ్చినా కానీ, పొలిటికల్ ఒత్తిళ్ళు వచ్చినా కానీ చాలా చాలా స్పష్టంగా, ఇంక్లూడింగ్ కూటమి పార్టీల్లో ఉండే వ్యక్తులు కానీ, ఎమ్మెల్యేలు కావచ్చు, మిగతా ఏ స్థాయి వ్యక్తులైనా కావచ్చు, వెరీ క్లియర్ కట్ ఇండికేషన్ ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు లైన్ దాటకుండా డ్యూటీ చేసే అధికారులని మీరు ఎట్లా ఇబ్బంది పెడితే మటుకు కాన్సిక్వెన్సెస్ చాలా 100% అప్లై అవుతాయి. దయచేసి ప్లీజ్ దాంట్లో భాగం మీరు చేసుకుంటూ వచ్చు. ఇప్పటి వరకు జరిగిన 17 రోజ్గార్ మేళాల ద్వారా కేంద్ర ప్రభుత్వం దాదాపు 10 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించిందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరావు శ్రీనివాస్ వర్మ తెలిపారు. విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలోని డివిజనల్ రైల్వే ఆడిటోరియంలో శుక్రవారం జరిగిన రోజ్గార్ మేళా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడానికి మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా భారీగా ప్రైవేట్ రంగ ఉద్యోగాలను కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఉపాధి కల్పన, దేశ నిర్మాణానికి భారత ప్రభుత్వం కట్టుబడి ఉందనే విషయాన్ని ఈ రోజ్గార్ మేళా పునరుద్ఘాటిస్తుందన్నారు. ఇది దేశ అభివృద్ధి ప్రయాణంలో
యువత చురుకుగా పాల్గొనేందుకు భారతదేశ వృద్ధికి దోహదపడుతుందన్నారు. దేశవ్యాప్త కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, విశాఖపట్నంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో కొత్తగా నియమితులైన అధికారులను ఉద్దేశించి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ విధానంలో ప్రసంగించారు. ఈ జాతీయ కార్యక్రమంలో వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాలు, మంత్రిత్వ శాఖల నుండి సుమారు 51,000 మంది అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన కార్యక్రమాల్లో 7 వేర్వేరు కేంద్ర ప్రభుత్వ విభాగాల నుండి 69 మంది అభ్యర్థులు తమ నియామక పత్రాలను అందుకున్నారు. నియామక పత్రాలు పొందిన వారిలో ఇండియన్ రైల్వేస్ నుండి 45 మంది, పోస్టల్ శాఖ నుండి 13 మంది, ఉద్యోగుల రాష్ట్ర బీమా కార్పొరేషన్ నుండి 4, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుండి 3, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి 2, ఆర్థిక సేవల శాఖ, ఇస్రో నుండి ఒక్కొక్కరు ఉన్నారు. ఏదైతే ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారి బాధ్యతలు స్వీకరించాక ఈ దేశంలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచాలి అనేటువంటి ఆలోచనతో ఈ విధంగా యువతను ప్రోత్సహించడం ద్వారా 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో పనిచేస్తున్నటువంటి సందర్భాన్ని మనంతా కూడా గమనించాలి. ఏదైతే ఉద్యోగాలు భర్తీ చేయవలసినటువంటి అవసరం ఉన్నదో వాటిని త్వరితగతిన గుర్తించి వెంటనే కూడా తగినటువంటి పోటీ పరీక్షలు నిర్వహించడం ద్వారా వెంటనే భర్తీ చేసేటువంటి కార్యక్రమం మీ రోజ్గార్ మేళా ద్వారా శ్రీకారం చుట్టడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 10 లక్షల పైగా ఉద్యోగాలు రోజ్గార్ మేళా కార్యక్రమం ద్వారా నియామక పత్రాలు అందజేయడం జరిగింది. ఇప్పటికే 16 సార్లు రోజ్గార్ మేళా కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. ఈ రోజు మనంతా కూడా 17వ రోజ్గార్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. ప్రభుత్వం ఈవేళ దాదాపుగా దేశంలో 51,000 మంది యువతకు నియామక పత్రాలు అందజేసేటువంటి ఒక కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో ఈ రోజు విజయవాడలో మనం 68 మందికి నియామక పత్రాలు అందజేసేటువంటి కార్యక్రమం ఈ రోజు ఇక్కడ మనం అంతా కూడా పెద్ద ఎత్తున నిర్వహించుకుంటూ ఉన్నాం. ఏదైతే ఇవాళ విజయవాడలో 68 మంది అభ్యర్థులు గాను 7 ప్రభుత్వ శాఖల్లో నియామక పత్రాలు ఇవాళ మన అందరి సమక్షంలో కూడా అందజేయడం జరిగింది. ఇందులో ఇండియన్ రైల్వేస్ సంబంధించి 43 మందికి, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ సంబంధించి 13, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ESIC 4 ఉద్యోగాలు, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ 3, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా 1, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1, ఇస్రో 1. ఈ విధంగా మొత్తం 68 మంది అభ్యర్థులకు ఈవేళ రోజ్గార్ మేళాలో నియామక పత్రాలు మనం అందజేయడం జరిగింది. ప్రైవేట్ రంగంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు పెంపొందించడంతో పాటు స్వయం ఉపాధి పథకాలను పెద్ద ఎత్తున ప్రోత్సహించడంతో పాటు స్టార్టప్ కంపెనీల ద్వారా కానీ, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాల ద్వారా కానీ, అదేవిధంగా MSMEలని పెద్ద ఎత్తున ప్రోత్సహించడం ద్వారా స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించడమే కాకుండా ఏ విధంగా ప్రభుత్వ ఉద్యోగాలు కూడా పెద్ద ఎత్తున కల్పించాలి, నైపుణ్యమైనటువంటి యువతకు ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశం కల్పించి వారి ఆధారంగా దేశాన్ని ఒక బలమైనటువంటి భారతదేశంగా నిర్మించాలి, వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించాలి అనేటువంటి లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనంతా కూడా దయచేసి అర్థం చేసుకోవాలి. ఈ విధంగా విద్యార్థుల్లో యువతలో ఉన్నటువంటి ప్రతిభను ప్రోత్సహించడం ద్వారా ఈ దేశం యొక్క అభివృద్ధి సాధ్యమవుతుందని గాఢంగా నమ్మేటువంటి వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అయితే ఇవాళ చాలా మందికి ఉపాధి కల్పించింది ప్రభుత్వం. అయితే ఇవాళ ఉద్యోగ నియామక పత్రాలు పొందినటువంటి అభ్యర్థులందరికీ కూడా నేను చెబుతూ ఉన్నా, ఇవాళ మీరు అందుకున్నటువంటి నియామక పత్రం ఏదైతే ఉన్నదో ఇది కేవలం మీకు వచ్చినటువంటి ఉద్యోగంగా మాత్రమే మీరు భావించకూడదు అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నా. మన మనుగడ సాధించడానికి, మన కుటుంబం యొక్క మనుగడ సాధించడానికి వచ్చినటువంటి ఉద్యోగం మాత్రమే కాదు ఇది. ఈ దేశ నిర్మాణంలో భారతదేశాన్ని వికసిత భారత లక్ష్యం నడిపించేటువంటి లక్ష్యంలో ఈ నియామక పత్రాల ద్వారా మీరందరూ కూడా భాగస్వాములు అయ్యారు. ఈ భాగస్వామ్యంలో మీరు మరింత ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నారు.
ఏనుగువాణిలంక గ్రామ ప్రజలు తాగునీటి కష్టాలు తీరేలా పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మ రామనాయుడు తెలిపారు. భారీ వర్షంలో సైతం పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం ఏనుగువాణిలంక గ్రామంలో మంత్రి పర్యటించారు. గ్రామంలో 82.50 లక్షలతో చేపట్టనున్న మంచినీటి సరఫరా పథకం పనులకు ఆయన శంకుస్థాపన చేసి శిలాఫలకాలను ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వంలో 150 కోట్లతో ఏనుగువాణిలంక బాడవ గ్రామాలకు నర్సాపురం ప్రధాన కాలువ నుంచి నేరుగా పైప్లైన్ ద్వారా తాగునీరు తీసుకొచ్చామని, నేడు సురక్షితమైన తాగునీరు అందేలా మైక్రో ఫిల్టర్ బెడ్, శివారు ప్రాంతాలకు పైప్లైన్ విస్తరణ పనులు చేపడుతున్నామన్నారు. గ్రామంలో మీరు అత్యంత ఇబ్బందులు కష్టాలు పడుతున్నటువంటి త్రాగునీటి కష్టాలు తీర్చాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు 82,50,000 రూపాయలకు సంబంధించిన పనులకు ఈ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ రోజు మీరు కూడా గుర్తు పెట్టుకోవాలి, ఆ రోజు 2014లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ రోజు ఏనుగువాణిలంక గ్రామం, బాడవ గ్రామం మీకు నీరు రావాలి తాగడానికేనంటే ఏదైతే ఒడ్డిలంక ఛానల్ ఏదైతే ఉందో ఒడ్డిలంక ఛానల్ కి శివారునున్నటువంటి గ్రామాలు మీ రెండు. మీరు నీళ్లు పట్టుకోవాలంటే నరకం చూసేటువంటి పరిస్థితి. అటువంటి స్థితిని నేను గమనించి ఒడ్డిలంక ఛానల్ తో సంబంధం లేకుండా నరసాపురం మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో ఆ మెయిన్ కెనాల్ నుంచే డైరెక్ట్ గా పైప్ లైన్ ద్వారా మీ ఏనుగువాణిలంక బాడవ నీళ్లు వచ్చేటువంటి విధంగా ఆ రోజే 1,50,00,000 రూపాయలు నిధులిచ్చి మీ రెండు గ్రామాలకి నీళ్లు ఇస్తూ ఉన్నప్పటికీ కూడా మీ పట్ల గాని, మన పాలకొల్లు పట్ల గాని, మన పాలకొల్లు ప్రజల పట్ల గాని నాకు కూడా ఒక అభిమానం, గౌరవం, భవిష్యత్తులో కూడా మీ అందరి రుణం తీర్చుకునే విధంగానే నేను కూడా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం సీతారాంపురం గ్రామంలోని జైబీర విద్యాసంస్థల్లోని వసతి గృహాలను సీనియర్ సివిల్ జడ్జి జి గంగరాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్లో ఉన్న ఏర్పాట్ల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్, స్కూల్లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తెలియపరచాలన్నారు. కొద్దిసేపు విద్యార్థులతోని సరదాగా గడిపి వాళ్ళ అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అందుతున్న సదుపాయాలపై న్యాయమూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.